అయితే మీరు ఎంతో సంతోషంగా ఉండే జీవితంలో మీకు ఒక సడన్గా ఒక దెబ్బ తగిలింది. మీ సతీమణి గారికి ఆరోగ్యం బాగాలేకమంటాం. ఆ రోజు మీరు ఎంతో మందిని అడిగారు, నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. నేను విన్నట్టయితే చాలామందిని అడిగారు, నాకు హెల్ప్ చేయండి, మా ఆవిడికి బాగాలేదు అని. కానీ మీ బంధువుల్లో కానీ, మీ రిలేషన్లో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరూ ఆ రోజు మీకు సహాయం చేయలేదు. కానీ ఒకరు సహాయం చేశారు, అది రామ్ చరణ్ గారేనా? ఎట్లా కలిశారు మీరు రామ్ చరణ్ గారిని? ఎట్లా అసలు మీకు ఫోన్ చేసి ఆయన చెప్పాడు? 2023 జూలై నెలలో నా మిస్సెస్కి హెల్త్ ఇష్యూ అయ్యి రాత్రి 9:30 టైంలో ఆ రోజు వర్షం పడతా ఉంది. తను కోమాలోకి వెళ్ళిపోయి స్పృహ కోల్పోయి ఏదో మాటలు జరుగుతూ ఉన్నాయి. భయం వేసేసింది నాకు. ఆ సమయంలో అప్పటికి నాకు స్వామినాయుడు గారు పరిచయం. 2021లో 23 సంగతి ఇది సయ్యద్ భాయ్. 2021లో ఆయన పరిచయం. అది కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం. అది మళ్ళీ మీరు అడిగితే దాని విషయానికి వస్తాను. ఇక్కడ అలా జరిగినప్పుడు ఆ టైంలో నాకు గబుక్కుని స్వామినాయుడు గారు గుర్తొచ్చి, పలానా చోటుకి వెళ్ళండి బాగుంటుందని సలహా చెప్తారని చేశాను. తెలియదుగా నాకు మరి మహానగరంలో ఏదో వేషాల కోసం ఉన్నాను ఇక్కడ, అంత తెలియక అడిగితే ఆయన ఇమ్మీడియట్గా అన్నారు, నాకు వాట్సాప్కి ఆమె పేరు పెట్టండి అన్నారు. ఆ మిస్సెస్ పేరు పెట్టాను. తర్వాత 10 మంది మిత్రులు ఉంటే వారికి ఫోన్లు చేశాను, ఇలా ఉంది ఏంటిది అని. ఒక ½ అన్ అవర్లో ఆ అంబులెన్స్ వచ్చింది, తీసుకొని అపోలోకి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే రిసెప్షన్లో పేరు ఏంటంటే వెంకట దుర్గ అని చెప్పారు. మీరు రండి అని చెప్పేసి డాక్టర్స్ బెడ్ రెడీగా ఉంచారు అక్కడ. వెళ్ళగానే ఇక చూసుకొని ట్రీట్మెంట్ బిగించేయడం జరుగుతూ ఉంది. 24 గంటల వరకు చెప్పలేమన్నారు. ఇక దాంతో ఒక్కడనే అలాగే ఉన్నాను. మా అబ్బాయికి ఫోన్ చేశారు, తెల్లారిపాటి వాడు వచ్చేసాడు. ఆ తెల్లారి కూడా అదృష్టానికి ఫారిన్ డాక్టర్స్ ఉన్నారు, వారు కూడా చెక్ చేశారు. 48 గంటల వరకు చెప్పలేమన్నారు. అప్పుడు కొడుకు వచ్చాడు, సరే డాక్టర్స్ చూస్తున్నానని కొంచెం స్థిమితపడి, అపోలో కదా ఎంత బిల్లు అవుతుంది ఏంటని అప్పుడు భయం పట్టుకుంది నాకు. అప్పుడు దాకా ఆమె దీనిలో ఉండిపోయి అప్పుడు భయం పట్టుకుని ఎంత అవుతుందో మరి మన స్థాయి అంత కాదు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కో వెళ్ళిపోవాల్సి ఉంటాను కదా అనుకొని కౌంటర్కి వెళ్ళి అడిగామాట. ఎంత అవుతుందండి ఏంటంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమీ ఆందోళన పడొద్దు అన్నారు. ఎవరండి అని అంటే, అవన్నీ ఎందుకండి, పైనుంచి ఫోన్, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసి ఎవరు చేస్తారు ఏంటి అంటే, అప్పుడు 2 రోజులు వెనక్కి వెళ్ళి స్వామినాయుడు గారి చేసినప్పుడు మీ మిస్సెస్ పేరు వాట్సాప్ చేయమన్నారు కదా, అది గుర్తొచ్చి వారికి చేశానండి. సార్ ఏంటండి ఇట్లా అది ఇదనంటే, అవునండి అన్నయ్య చిరంజీవి గారి దృష్టిలో పెట్టాము, చరణ్ బాబుతోనూ ఉపాసనమ్మ గారితో మాట్లాడారు. మాట్లాడితే ఉపాసనమ్మ గారు అపోలోకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు. అక్కడి నుంచి మీకు అలా నడుస్తుంటే 2 రోజుల తర్వాత నాకు తెలిసింది సార్. అప్పుడు కాస్త రిలీఫ్. అయితే 17 రోజుల పాటు ఐసీయూలో ఒక విఐపి ట్రీట్మెంట్తో, అసలు ఇక వాళ్ళ బంధువులు అంటే దూరపు రిలేషన్స్ ఉంటారు కదా, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, అలాంటి వాళ్ళేమో అనినట్టుగా అంత ఆత్మీయంగా చూసుకున్నారు అక్కడ అంతా. మెయిడ్స్ అందరూ ఉంటారు కదా, డాక్టర్స్ వాళ్ళందరూ. దాంతో ఇక హ్యాపీగా అయింది. ఆ తర్వాత తెలిసి ఇట్లాగా చిరంజీవి అన్నయ్య గారు, చరణ్ బాబు, ఉపాసనమ్మ ఇలా అంత చేశారని మా మిస్సెస్ ఆమె భయపడి అడిగింది. అంటే నా మేనకోడలండి, ఏంటి మామయ్య ఇంత పెద్ద హాస్పిటల్లో ఎంత అవుతుందో చూసుకున్నావా, మరి మనకేమో కరోనాలో వచ్చి ఇక్కడ నీకు షూటింగ్ లేక ఏంటి పరిస్థితి అని అడిగింది. ఇలా వెళ్ళి కనుక్కున్నానమ్మా, అంతా చిరంజీవి అన్నయ్య చూస్తున్నారంట, చరణ్ బాబు, ఉపాసనమ్మ గారు. అమ్మ ఫోన్ చేస్తే మనకి ఇలా జరుగుతుందా వాళ్ళది కదా అని అంటే, ఆమెకి ఆ ధైర్యం, ఇంత మహానగరంలో మనకి అరుణాచల రమణుడు ఇంత అండనిచ్చాడా అని ఒక గుండె నిండిపోయింది సయ్యద్ భాయ్. అంటే సగం జబ్బు అక్కడే తగ్గిపోయింది ఆమెకి. కొంతమంది ఏంటంటే ట్రోల్స్ చేస్తున్నారు, చిరంజీవి ఏం చేయడు, రామ్ చరణ్ ఏం చేయడు అని. ఇలాంటి వాళ్ళు అంటే మీకు ఎవరో తెలియకుండా అంత సహాయం చేశారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటారు అసలు?
నేను ప్రత్యక్ష సాక్షిని. 2023లో జరిగింది. జూలైలో వెళ్తే ఆగస్టు 2వ తేదీకి డిశ్చార్జ్ ఇచ్చి తన ప్రాణాలతో అప్పచెప్పారు. ఇక మందులు వాడుకుంటూ మేము వెళ్ళిపోయాం. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను స్వామినాయుడు గారిని అడగటం, వారు ఏంటంటే ఏదో సహాయం చేస్తారు కానీ మళ్ళీ మనతో థ్యాంక్స్ చెప్పించుకుంటారా, తర్వాత ఆమె అనారోగ్యంతో ఉంది, మందులే వాడించుకోవాలి, షూటింగులు లేకుండా ఉన్నాడు శంకర్ మహాంతి అని స్వామినాయుడు గారు ఆలోచించి ముందు ఆమెని జాగ్రత్తగా చూసుకోండి, వీలున్నప్పుడు చెబుతాలంటూ నన్ను అట్లా సంవత్సరంన్నర పాటు నాకు ఏం చెప్పలా. అదిగో ఇదిగో చెప్తాలంటున్నారు. ఎందుకంటే నన్ను ఎందుకు ఖర్చులు పెట్టించి రప్పించాలని ఆయన ఉద్దేశం. ఏదో ఆర్థిక ఇబ్బందిలో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతుంది మిస్సెస్తో, మందులకు అవసరాలు కదా, మళ్ళీ రావాలంటే ఛార్జీలని ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నా గురించి చెప్తే మరి నా అరుణాచల రమణుడు ఊరుకోలే. జనవరి 17వ తారీఖు 2025 ఆహా అన్స్టాపబుల్లో చరణ్ బాబుని సర్ప్రైజ్ చేయడానికి ఆయన్ని గెస్ట్ గా పిలిచే ప్రోగ్రామ్ చేశారు బాలయ్య బాబు. దానికి ఆ క్రూ ఉంటారంట. వాళ్ళు ఏంటంటే వచ్చిన హీరోకి ఆయన చేసిన విషయాలు ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ చేసేది ఈవెంట్ ఒకటి ఉంటదంట. ఆ టీము కాంటాక్ట్ అయ్యారు. దానికి స్వామినాయుడు గారిని అడగటం, ఆ నంబర్ ఇవ్వటం. అప్పుడు కూడా మళ్ళీ ఎందుకు శంకర్ మహాంతి గారు అక్కడ చిత్తూరు దగ్గరలో ఉన్నాడు, ఇబ్బంది పెట్టడం ఎందుకులేండి ఏవో కొన్ని పేర్లు ఇచ్చారంట. అవేమి వాళ్ళకి కలిసి వర్క్ జరగల. మళ్ళీ నాకే చెప్పడం, అప్పుడు వాళ్ళే చూసుకొని అన్ని రకాలుగా అటు ఇటు టికెట్స్ వేసి పెట్టి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంకా ఆర్థిక సహకారం అందించి అంత చేసి, అంటే ఒక ఆహా అన్స్టాపబుల్లో జరిగే కార్యక్రమానికి చరణ్ బాబుకి నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి కోట్లాది మంది సమక్షంలో వారిద్దరినీ కలిసి అవకాశాన్ని కల్పిస్తూ ఒక పక్కన బాలయ్య బాబు, ఒక పక్కన చరణ్ బాబు, ఆ థ్యాంక్స్ చెప్పుకోవడానికి అంత వేదికని నా అరుణాచల రమణుడు కల్పించాడా 17 మాసాల తర్వాత అని ఆనందపడ్డానండి. అది అంతటిగా అనుకున్నారా మీరు నాకు ఈ రకంగా సహాయం చేస్తారు, నేను రామ్ చరణ్ గారి దగ్గరికి ఇట్లా వెళ్తాను, నేను చిరంజీవి గారిని కలుస్తాను అని చెప్పి అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. ఊహించని పరిణామం. అస్సలు ఊహించిందే కాదు. ఏదో నా ధర్మంగా అంటానికి, నా ఆత్మ సంతృప్తికి నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చుకుంటా ఉండేవాడిని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో. అన్నయ్య పెట్టారు మహాయజ్ఞం. అది కాలేజీ రోజుల నుంచి ఇంట్రెస్ట్ నువ్వు చేసుకున్నా ఆయన పెట్టిన చోట ఇస్తే ఆనందం మనకి, ఆత్మ సంతృప్తి. అందులో ఆర్టిస్ట్గా 2009కి వచ్చేసాను నేను హైదరాబాద్. అప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి ఇస్తానే ఉండేవాడిని బ్లడ్ బ్యాంక్లో. అలా 2009 నుంచి ఇస్తే 2021కి కానీ స్వామినాయుడు గారు పరిచయం కలగల. నేను ఇస్తా ఉంటే ఆయన పర్యవేక్షణలో సూపర్వైజ్ చేసేప్పుడు అలా వచ్చినప్పుడు నేనున్న బెడ్ మీద జరుగుతూ ఉంది. ఒకసారి అంటే చూస్తారేమో సిస్టంలో ఇన్నిసార్లు నుంచి ఉంటుంది. అప్పుడు ఆయన క్యాబిన్కి పిలిపించి గంట మాట్లాడారు. ఎక్కడుంటారు ఏంటండి ఇన్నిసార్లుగా ఇస్తున్నా అదేంటి, ఇక చెప్పుకున్నా ఆనందం కదండి, ఆ రోజంతా హ్యాపీగా ఉంటాను, ఇంత కార్యక్రమం అన్నయ్య తలపెట్టారు అని అంటే మీరు అంటే అప్పుడు ఆయన చెప్పారు నేను ఇలా నా పేరు సోన్స్ అని, మరి మీరంతా ఉండబట్టి బాగా జరుగుతున్నాయండి అని ఎప్పటికప్పుడు నా ఆనందానికి వచ్చి చేసుకుంటున్నానంటే ఎక్కడ ఉన్నారంటే అరుణాచలం నుంచి వచ్చానండి నారప్ప షూటింగ్ కోసం వచ్చాను కదా అని మళ్ళీ ఇప్పుడు వచ్చాను అంటే అప్పుడు అరుణాచలం ఉన్నప్పుడు స్వామినాయుడు గారు కనెక్ట్ అయ్యారు. ఆయన గారు శివయ్య భక్తుడిగా ఆయన ఇక నా నంబర్ అది ఇచ్చిపుచ్చుకోవటం, ఆ సత్సంగం అప్పుడప్పుడు నడుస్తూ ఉండేది అరుణాచల విషయాలుగా. అలా ఇది 2021 నుంచి అంటే 2009 నుంచి కంటిన్యూగా ఇచ్చుకునే దగ్గర 12 ఏళ్ళకి 21 స్వామినాయుడు గారు పరిచయం అవటం, 2023కి మిస్సెస్కి ఇలా జరగటం, ఇవన్నీ ఏమంటారు సయ్యద్ గారు ఊహించుతామా? అవును, ఏదో అంత జరుగుతుందా? ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ పవర్ ఎంత చేస్తుంది అనేది అంత నమ్ముతా. దానికి నిదర్శనమే మీ శంకర్ మహాంతి. మీకు చిరంజీవి గారు అంటే మొదటి నుంచే ఇష్టం అనుకుంటా. ఆయన స్వయం కృషితో ఎదిగిన ఒక మహామేరు పర్వతం, అంతటి వినయ సంపత్తి, ఒక స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. ఆయన హీరో సినిమాల్లో, కానీ ఆయన అభిమానులను అందరినీ
వాళ్ళ జీవితంలో వాళ్ళని హీరోగా చేయించిన హీరో అన్నయ్య. ఇలా సర్వీస్ ఉంది, బ్లడ్ బ్యాంక్స్ అని, సోషల్ సర్వీస్ అని, ఇవన్నీ చేస్తూ వాళ్ళ ఆత్మసంతృప్తితో వాళ్ళు హ్యాపీగా నేను ఈ మంచి పని చేశాను ఇవాళ అని చెప్పుకుంటున్నారు కదండి. ఆ రకమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. వాళ్ళకి జీవితాల్లో చూడు ఒక సాధారణ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగొచ్చు, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండే తనం, ఎక్కడా తొందరపాటు పడకుండా, ఎవరిని దూషించినా వాటిని పట్టించుకోకుండా, చేసిన మంచిని కూడా చెప్పుకోకుండా అంత వినయంగా ఉండే వ్యక్తిత్వం ఎంతమందిని ఆకర్షిస్తుందండి. అవును, అది అంతటి వ్యక్తి అన్నయ్య అభిమానులుగా ఉండిన వారు ఎవరో ఉండరని నేను అనుకుంటా. మీకు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే ఎంతోమంది సీనియర్ హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. కానీ చిరంజీవి గారు ఎవరికైనా ఆపద వస్తుంది అంటే ఆదుకునే ఇది ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కానీ లేదా చిరంజీవి గారు కానీ, ఇప్పుడు అపోలోలో వాళ్ళ కోడలు గారు ఉపాసన గారు ఎవరికైనా ఏదైనా సహాయం అయితే చేస్తారు. కానీ వాళ్ళు మేము ఈ సహాయం చేశామని చూపించుకోరు. కొంతమంది ఏం చెప్తారంటే ఏమీ చేయట్లేదు అన్నట్టు చెప్తారు. వాళ్ళు ఏం చేయట్లేదు, ఇంత స్టార్ అయి ఉండి కూడా అని ఎందుకంటారు అసలు? అందరికీ ఒకేలా అనిపించం కదండి. ఇప్పుడు ఏ సందర్భంలో ఎలా స్పందించాలో, ఎవరికి ఎవరి వల్ల రాసి ఉందో వారి వల్ల వారికి జరుగుతుంది. ఇంత కోట్లాది మంది గుండెల్లో ఆయన స్థానం పొందారంటే ఆయన జీవితాన్ని ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఎన్ని నిద్రలేని రాత్రులు, శారీరకంగా మానసికంగా ఎంత నలిగి ప్రేక్షకుల్ని ఆనందింపజేస్తున్నారంటారు. ఇది ప్రేక్షకుల పక్షాన అంతటిస్తున్నందుకు ప్రేక్షకులు ఆయన ఎంతగా గుండెల్లో పెట్టుకున్నారు. ఎక్కడ ఏ సందర్భంలో ఎవరికి అవసరమైన అంత చేశా ఇంత చేశానని చెప్పుకోవటం అనేది ఆయనకు అలవాటు లేని పని. పొందుతున్న వాళ్ళల్లో ప్రథముడుగా అంటే ఎక్కువ లబ్ధి అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టి 17 రోజుల పాటు అపోలో అంతటి హాస్పిటల్లో చూపించి ఫారిన్ డాక్టర్స్తో చేయించి నాకు ప్రాణాలతో అప్పచెప్పడం అంటే మాటలా చెప్పండి. ఏమాత్రమైన పరిచయం లేని వ్యక్తిని నేను వారికి. ఏదో బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రావటం, ఆ ఒక్క పరిచయమే స్వామినాయుడు గారితో ఆయన వారి దృష్టిలో పెట్టడం, అది అలా జరిగిపోవటం, ఇవన్నీ మరి అన్ని లక్షల రూపాయలు అయ్యే దానిలో చేశామంటే చేయలేదు, వీళ్ళు ఏం చేశారంటే అనే నోరు ఎప్పుడూ అంటానే ఉంటుంది సయ్యద్ గారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు అన్నయ్య. ఆయన ఏంటో ఆయనకు తెలుసు, మెప్పు కోసం బ్రతికే మనిషి కాదు ఆయన. నిజంగా అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టాలని మాట్లాడినా ఆయన నవ్వుకుంటారు. పోనీలే వాళ్ళకి ఏదో లాభం జరుగుతుంది, వాళ్ళకి ఏదో వ్యూస్ పెరుగుతాయి, అంతే కదా, అంతకుమించి ఏముంది ఇవన్నీ అది అనుకునే తత్వమని నేను అనుకుంటాను. ఓకే.